నమస్తే, నేను మీ సత్యస్వప్నం. నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన గురించి ప్రతి ఒక్కరూ స్పందించారు. తెలంగాణ సమాజం దాదాపుగా అంతటా స్పందించింది. నేను పెట్టిన వీడియో కూడా చాలా మంచి స్పందన వచ్చింది. చాలామంది స్పందించారు, కొంతమంది అగెనిస్ట్గా మాట్లాడినప్పటికీ చాలామంది స్పందించారు. అయితే ఈరోజు నేను చెప్పాను 24 అవర్స్లో మళ్ళీ నన్ను ఖచ్చితంగా అసలు ఎందుకు అరెస్ట్ చేసిరో తెలియాలి అనేటువంటి విషయాన్ని నేను నిన్న మాట్లాడడం కూడా జరిగింది. దాని గురించి సమాచారాన్ని తెలవడం కూడా జరిగింది మనకు. అంటే ఇప్పుడు అంటే మధ్యాహ్న సమయంలో నాకు తెలిసింది, కొంచెం బిజీగా ఉండి నేను వీడియో చేయలేదు. సో ఇక్కడ ఈరోజు అసలు మల్లన్నను అసలుకి అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి, ఆయన మీద పెట్టిన సెక్షన్స్ ఏంటి, తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, దీన్ని కాస్త అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఎప్పుడు మొదలైంది దీని పునాది అంటే 19వ తారీఖు మొదలైంది. 19వ తారీఖు రోజున మీకు అందరికి తెలిసిన విషయమే. 19వ తారీఖు రోజున క్యూన్యూస్ ఆఫీస్ మీద దాడి జరిగింది. క్యూన్యూస్ అంటే మల్లన్న నిర్వహిస్తున్నటువంటి క్యూన్యూస్ ఛానల్ మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగిన క్షణంలో అక్కడ సుదర్శన్, అదే పరమేష్, రవీందర్, ప్రవీణ్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టాఫ్ కూడా అంటే క్యూన్యూస్ ఆఫీస్ యొక్క స్టాఫ్ ఉన్నారు, అంటే లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు అక్కడ. ఇక్కడ కొంతమంది దుండగులు క్యూన్యూస్ ఆఫీస్ మీద దాడి చేసి భయంకరంగా అద్దాలను అన్నింటిని పగలగొట్టి భయప్రాంతాలకు క్రియేట్ చేశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మొత్తం. సో చేసిన తర్వాత అక్కడ వెళ్ళిపోయారు. అంటే ఒకరు మీకు అంత విషయం తెలుసు. అక్కడ ఏంటంటే కొన్ని నెంబర్ ప్లేట్ లేని కారులో వచ్చారని, ఇంకా చాలామంది వచ్చి బెదిరించారని, మళ్ళీ చంపేస్తాం అది ఇదని చెప్పేసి అన్నారని న్యూస్లో మనం బాగా చూసుంటాం, మీకు అందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఉన్నటువంటి జరిగిన విషయం ఏంటంటే, ఆ రోజు క్యూన్యూస్ ఆఫీస్లో జరిగిన దాడిలో ఒక వ్యక్తి దొరికాడు. ఆ దొరికిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కొట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అయితే ఇక్కడ చెప్తున్న విషయం, క్యూన్యూస్ వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, ప్రజలు పట్టుకున్నారట. ప్రజలు పట్టుకుని కొట్టి క్యూన్యూస్ ఆఫీస్లోకి తీసుకొస్తే క్యూన్యూస్ ఆఫీస్లో ఉన్నటువంటి సుదర్శన్ వీళ్ళందరూ తిట్టారు. అండ్ అదేవిధంగా అడిగాడు సుదర్శన్ గారు. అయితే నేను సుదర్శన్ గారు అడుగుతుంటేనైతే వీడియో కూడా మనకు ఉంది అందుబాటులో క్యూన్యూస్ ఛానల్లో. అక్కడ అడుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చెప్పిన వివరం ఏంటో మీరు క్లారిటీగా ఆ వీడియోలో చూడొచ్చు. నేను ఇక్కడ కూడా కొంచెం చెప్తాను. ఏంటి ఆ విషయం అంటే, ఆ వ్యక్తి సుదర్శన్ గారు అడిగారు, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు, నీకు పిల్లలు లేరని. నాకు పిల్లలు ఉన్నారు అదని చెప్పాడు. ఎంతమంది వచ్చారని అడిగాడు. 4 వచ్చి. ఎందుకు వచ్చారు, మీరు చంపేద్దామని వస్తున్నారా అంటే, అసలు ఎందుకు వచ్చినావు అంటే, పలానా నిశాంత్ అనేటువంటి వ్యక్తి నన్ను చిన్న పంచాయతీ ఉంది అంటే గొడవ ఉంది రా అని చెప్పి తీసుకొచ్చాడు. నాకు నిజంగా ఈ గొడవ అంతా నాకు తెలియదు అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పడం జరిగింది. అయితే ఎంతమంది వచ్చారు అంటే, మేము 4 వచ్చినాం అన్నాడు. ఒకసారి 5 వచ్చినాం అన్నాడు. కార్లు వచ్చినామని చెప్పాడు. ఇది ఆ వ్యక్తి చెప్పిండు. తర్వాత పోలీసులు రావడం హుటాయిట్గా, అంటే మరి ఎంత తొందరగా ఎలా తెలిసిందో కానీ తొందరగా వచ్చేసారు. అంటే జనరల్గా పోలీసులు లేట్ వస్తారు, ఆ ప్లేస్లో మాత్రం పోలీసులు తొందరగా వచ్చారని తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత నాకు వచ్చిన సమాచారం ఈరోజు ఏంటంటే, అతన్ని బీఆర్ఎస్ నాయకులంట పరామర్శించారట. మరి పరామర్శించిన తర్వాత మరి కేసు పెట్టడం జరిగింది. అదే 19వ తారీఖు ఆ వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే పట్టుబడ్డారో ఆ పట్టుబడ్డ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని కంప్లైంట్ ఇచ్చాడు అంటే, ఇది ఆశ్చర్యకరమైనటువంటి కంప్లైంట్ అనమాట. అంటే నాకు నవ్వొచ్చింది కంప్లైంట్ చూసినప్పుడు. ఎందుకు సతీష్ మరి నీకు నవ్వొచ్చిందంటే కూడా చెప్తాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంప్లైంట్ వివరణ మొత్తం నేను క్లియర్గా చెప్తాను. ఎఫ్ఐఆర్ నెంబర్ 294/2023 19/3/2023 కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి పేరు అయితే నేను చెప్పను. సో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్ని సెక్షన్ల మీద ఈయన మీద అంటే, ఈయన ఇచ్చిన వివరణ, కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి కంప్లైంట్లో ఏం రాశాడంటే, అయ్యా నేను బీఆర్ఎస్ కార్యకర్తని, బీఆర్ఎస్ మీద ఈ యొక్క క్యూన్యూస్లో అగనిస్ట్గా న్యూస్లు చెప్తా ఉన్నారు, ఎందుకు చూస్తున్నారని అడగడానికి నేను వెళ్ళాను. అప్పటికే అక్కడ గొడవ జరుగుతుంది. నేను పక్కన నిల్చున్నా. నన్ను సుదర్శన్ వాళ్ళు అడిగి కొట్టారు. ఆ కొట్టినప్పుడు మల్లన్న దూరం నుండి చంపేరు ఫస్ట్ అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి చెప్పాడు. అంత విధంగా నా కాడ బంగారాన్ని కొంత డబ్బును కూడా తీసుకున్నారు అని చెప్పేసి ఆ సోన్ వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎన్ని సెక్షన్ల మీద పోలీసులు వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది మల్లన్న మీద అంటే 7 సెక్షన్ల మీద. ఇందులో ముఖ్యంగా 148 వచ్చేసి మారణాయుధాలతో దాడి చేశారట. అంటే ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మీదకి ఆయుధాలతో, కొన్ని కట్టెలతోని, కత్తులతోని దాడి చేసినట్టుగా. ఆ తర్వాత 307 అటెంప్ట్ మర్డర్ చేశారని, 342 అంటే అక్రమంగా నన్ను నిర్బంధించారు నాకు క్యూన్యూస్ ఆఫీస్లో అని, 506 అంటే నేరపూరితమైన బెదిరింపులు, చంపేస్తామని బెదిరించాడు. అంటే చెప్పాడు కదా మల్లన్న బెదిరించాడు అని చెప్పేసి. ఆ తర్వాత 384
నాకడ బంగారాన్ని దోపిడీ చేశారని చెప్పేసి ఆ తర్వాత 109 నేరాన్ని ప్రోత్సహించాడు, అంటే మల్లన్న ప్రోత్సహించాడట. అయితే R/W-149 అనుంది. దీని సెక్షన్కి సంబంధించిన వివరణ నాకు దొరకలేదు. సో ఇలా 7 సెక్షన్స్ మీద మల్లన్న మీద ఆయన అనుచరుల మీద కేసు పెట్టడం జరిగింది. అయితే ఈ కేసులో భాగంగా మనం గమనించినట్లయితే A1గా సుదర్శన్ గౌడ్ని నేను నిన్న ప్రస్తావించాను, అతని పేరు నాకు గుర్తురాలేదు ఆ టైంలో. ఈ సుదర్శన్ గౌడ్ని అయితే వాళ్ళ పేరెంట్స్ ఎందుకు అంటే సుదర్శన్ గౌడ్ అడుగుతూ ఉన్నారు, ఆయన నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు, పోలీసులు అయినా సరే ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పాలి కదా అంటే ఏం లేదు గీందాకనే అని తీసుకెళ్లారు. వాళ్ళ ఫాదర్ పట్టుకుంటూ కూడా నెట్టేసి కారణం నెట్ట తీసుకెళ్లారు. ఆ విషయం కూడా నేను నిన్న మాట్లాడా. అయితే ఈ సుదర్శన్ గౌడ్ అనేటువంటి వ్యక్తిని A1గా, ఆ తర్వాత మనకు పరమేశ్వర్ అనేటువంటి వ్యక్తిని A2గా, తర్వాత మనకున్నట్టు రవీందర్ అనేటువంటి వ్యక్తి A3గా, A4గా వచ్చేసి ప్రవీణ్ని, A5గా మల్లన్నని, A6గా వచ్చేసి ఇతరులు అని పెట్టడం జరిగింది. ఇది కేసుకు సంబంధించిన సమాచారం. దీని మీద మనం కొంచెం అనాలిసిస్ చేద్దాం. నెంబర్ 1, ఆ కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెప్తున్నటువంటి ప్రకారం మనం ఒకసారి చూసినట్టయితే తను బీఆర్ఎస్ కార్యకర్తగా క్యూన్యూస్ ఆఫీస్లోకి వెళ్ళి అడుగుదాను అనుకున్నట్టు చెప్పాడు. మరి అదే వ్యక్తి క్యూన్యూస్ ఆఫీస్లో దాడి జరిగినప్పుడు పట్టుబట్టిన తర్వాత తను మాట్లాడిన మాటలు మరి ఎవడు మాట్లాడమంటే మాట్లాడిండు? బెదిరించినట్టుగా ఏం మాట్లాడలేదు, అక్కడ క్లియర్గా చెప్పాడు, నేను నిశాంత్ అనే వ్యక్తిని తీసుకొస్తూ వచ్చాను, వాడు చిన్న గొడవ ఉంటే వచ్చాను, మేము 4 వచ్చామని చెప్పిన వ్యక్తి నేను ఏదో ఒక్కడనే పోయినట్లే చెప్తాడు. వీడియో ఫుటేజ్ ఉందాడా, అక్కడ న్యూస్ ఛానల్లో వీడియో ఫుటేజ్ ఉంది, లైవ్ ఉంది, లైవ్లో అది జరిగింది కూడా. సో అది పోనీ. ఇక నాకు విచిత్రంగా నవ్వొచ్చే విషయం ఏంటంటే అస్సాస్పదమైనటువంటి ఇంత నిజంగా కేసు పెట్టినప్పుడన్నా కొంచెం క్లారిటీ ఉండాలి ఎవరికైనా. అరే కేసు పెట్టేటప్పుడు అలా క్లారిటీ ఉండాలి నీకు. అసలుగా మల్లన్న సమయంలో లేడాడ. మల్లన్న క్యూన్యూస్ ఆఫీస్లో దాడి జరిగినప్పుడు, ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి మీద దాడి జరిగినప్పుడు క్యూన్యూస్ ఆఫీస్లో మల్లన్న లేడు. కానీ మల్లన్న అంటే చంపమని చెప్పిండంట దూరంగా ఉండి. ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి కంప్లైంట్ ఇంకోటి లేదనిపించింది నాకైతే. ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావు సతీష్ ఆయన లేడని నువ్వు చూసినావా అంటే ఎస్ నేను ప్రశ్నించాను. ఎందుకంటే నేను మల్లన్న కోవట్ని కాదు, మల్లన్నకు ఫస్ట్ నుండి సపోర్ట్ చేసేవాడిని కాదు. ఎందుకంటే మల్లన్న న్యూస్ అప్పుడప్పుడు చూసేవాడిని తప్ప ఆయనకు పెద్ద సపోర్ట్ చేసి, ఎందుకంటే ఆయన విధానాలు కొన్ని నాకు కూడా నచ్చవు, అంటే బూతులు తిట్టడం కొన్ని నచ్చవు నాకు. సో అయినప్పటికీ జర్నలిస్ట్ ఐ రెస్పెక్టెడ్, ఎందుకంటే తన వే ఆఫ్ జర్నలిజం తను చేస్తూ ఉన్నాడు. అంటే తను చేసే జర్నలిజం అంటే తను మాట్లాడేది తన ప్రజెంటేషన్ అనేది అలాగే ఉంటుంది. సో అందుకే రెస్పెక్ట్ చేసేవాడిని నేను కూడా. సో ఇక్కడ చూసినట్టయితే లేని మల్లన్నను ఇందులో ఇరికించారు మొదటగా. ఎందుకంటే ఆ రోజు మీరు 19th రోజు జరిగినటువంటి క్యూ న్యూస్ ఛానల్లో జరిగిన లైవ్ను మీరు గమనిస్తే అక్కడ మాట్లాడింది మొత్తం మనకు పరమేష్, సుదర్శన్ గౌడ్ వీళ్ళిద్దరే మాట్లాడారు. సుదర్శన్కి అయితే టీషర్ట్ చినిగిపోయింది. ఇక సుదర్శన్ గౌడ్కి రవీందర్కి దెబ్బలు తాగే, కత్తులతో దాడి చేశారు, బీర్ బాటిల్తో దాడి చేశారు. మరి ఎంత ఘోరం ఆ రోజు నాకు అనిపించింది, ఇంత ఘోరంగా ఏం జరుగుతున్నావు తెలంగాణలో, ఏం జరుగుతున్నావు బాబు అనిపించింది నాకైతే. సో ఇంత ఘోరంగా చేశారు, కొట్టింది వాళ్ళే. మళ్ళీ ఈ క్యూన్యూస్ నుండి వెళ్ళారనమాట. అంటే నేను ఇక్కడ కామెంట్ చేశాను ఆ వీడియోలో. నేను ఒక వీడియోకి అంటే మా క్యూన్యూస్ వీడియోకి నేను కామెంట్ చేయడం జరిగింది. ఏంటంటే వీళ్ళందరూ సుదర్శన్ వీళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్కి ర్యాలీ పోయి అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు కింద ఇక్కడ మల్లన్న లేడు ఎందుకని నేను ప్రశ్నించాను. ఎంత సీన్ జరుగుతుంటే మల్లన్న ఎక్కడ ఉన్నానని ప్రశ్నించాను నేను. ఎందుకంటే జరిగింది క్యూన్యూస్ ఆఫీస్లో, మల్లన్న హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దానికి. అరే మల్లన్న లేకుండా ఇదంతా ఏంది అసలు, ఇంత జరుగుతుంటే మల్లన్న ఎక్కడ ఉన్నాను అడిగితే మల్లన్న తర్వాత వచ్చి తన ఆఫీస్ని మొత్తం చూసుకో తర్వాత కేసు పెట్టిన తర్వాత అనుకుంటా, ఐ థింక్ తర్వాత కేసు పెట్టేశారు తన మీద. అయితే ఇక్కడ కేసు పెట్టిండు కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు పోలీసులు, సీరియస్గా కూడా తీసుకోలేదు. ఇది ఇంకా ఘోరం. ఇది పోగా ఎవరైతే పట్టుబడ్డ వ్యక్తి ఎవరైతే ఉంటారో కొట్టిండు, ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఆ దాడి చేసినోడే వచ్చి కంప్లైంట్ ఇస్తే తీసుకో, ఎఫ్ఐఆర్ చేసి హడావిడిగా ఒక నోటీస్. ఎందుకంటే ఈ కేసు పెట్టింది 19వ తారీఖు. 19వ తారీఖు కేసు పెట్టారు. 19వ తారీఖు కేసు పెడితే కనీసం 20వ తారీఖు అయినా నువ్వు నోటీసులు ఇచ్చాలి. నోటీస్ ఇచ్చి 20వ తారీఖే అరెస్ట్ చేసి ఉండాలి, తర్వాత 21 కన్నా అరెస్ట్ చేసి ఉండాలి, 22కి అరెస్ట్ చేసినావు. ఏంటండి ఇది, ఏందండి ఈ ఘోరం?
నేను అరెస్ట్ చేయడం తప్పని అస్సలు అనట్లేదు. ఒక నేరం జరిగినప్పుడు ఖచ్చితంగా విచారించాలి. ఒక ఒక తను దెబ్బలు తిన్నాడా, లేకపోతే క్యూన్యూస్ మీద దాడి చేస్తాను పోయిండా, అవన్నీ విషయం పక్కన. ఆ వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారు, సరే క్యూన్యూస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోలే, అది పక్కన పెడితే ఈ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? యాజ్ పర్ రూల్గా ఫస్ట్ నోటీసులు ఇవ్వాలి. ఇచ్చినావా? ఇవ్వలే. ఒక ఉగ్రవాదిని తీసుకుపోయినట్టు, ఒక దోపిడి దొంగని తీసుకుపోయినట్టు ఒకటేసారి. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, విఠల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు. విఠల్ ఆ రోజు నైటే విడుదల అవ్వడం జరిగింది. తను చెప్పినటువంటి కొన్ని విషయాలు నేను ప్రస్తావిస్తాను ఇక్కడ కూడా. విఠల్ మిగతా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, జర్నలిస్ట్ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఈ క్యూనిస్ జరిగిన దాడి మీద వాళ్ళు క్యూనిస్కి వెళ్ళిపోయారు. అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే లైవ్లో ఉన్నాడు మల్లన్న. సరే బయటకు వచ్చాడు. అప్పటికే అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఇద్దరిని పట్టుకొచ్చారు. ఈ క్యూనిస్లో పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారు. అయితే వాళ్ళని అడిగారంట. వాళ్ళు పోలీసులు కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సరే పోలీసులు అయితే వేరు ఉండేది, వాళ్ళు మెక్కీలో ఉన్నారు, పోలీసులు తెలియదు కాబట్టి అడిగారు. అడిగిన తర్వాత వితిన్ సెకండ్లో, అంటే అది తక్కువ టైంలోనే చాలా మంది పోలీసులు వచ్చారు. విఠల్ గారు క్లియర్ చేస్తారు, చాలా మంది పోలీసులు వచ్చారు. అయితే ఎవరెవరు ఉన్నారు అక్కడ అంటే, కేసీఆర్ యొక్క దోస్తు, రీసెంట్గా చాలాసార్లు నేను కూడా చూశాను, ఆయన క్యూన్యూస్లో వచ్చాడు. విఠల్ వాళ్ళ కాలేజ్ టీవీలో కూడా కొన్నిసార్లు వచ్చాను అనుకుంటాను. ఆయన పెద్ద, ఆయన 90 సంవత్సరాలు దాకా ఉంటాయంట. విఠల్ వీళ్ళని కొట్టి ఫోన్లు లాక్కున్నారు. ఇంకా విషయం ఏంటంటే, విఠల్ యొక్క ఫోన్ ఐఫోన్ అంట. అది యాక్చువల్గా ఫేస్తోనన్నా, లేకపోతే ఆయనకు మాత్రం తెలుసు అంట లాక్. తీసుకునేటప్పుడు లాక్ పడుంది, ఇచ్చేటప్పుడు లాక్ ఓపెన్ చేస్తుంది. ఏం చేశారు ఆ ఫోన్ని? ఖచ్చితంగా ప్రశ్నించాలి కదా. ఏదన్నా చిప్ అనేది, ఏదైనా మాల్వేర్ ఇన్స్టాల్ చేయాలి సార్, ఏం చేశారు అసలు దానికి? అది కూడా క్లారిటీ రావాలి. అసలుకి ఆ స్వేచ్ఛ లేదా? అసలుకి ఎందుకు కొట్టాల్సిన అవసరం వచ్చింది? అండ్ నోటీసులు ఇస్తే అయిపోద్ది కదా. అసలు అందులో విఠల్కి కానీ, సతీష్ కానీ, జర్నలిస్టులకి వాళ్ళకి సంబంధమే లేదు. అది అసలు మల్లన్న కూడా సంబంధం లేదు. సరే సుదర్శన్ తీసుకుపోయారు, పరమేశ్వర్ తీసుకెళ్ళారు, రవీంద్రని తీసుకెళ్లారు, ప్రవీణ్ తీసుకెళ్లారంటే ఓకే, కేసు పెట్టాడు, అక్కడ జరిగిన దాడి కావచ్చు, అసలు నిజాలు ఏంటనేది కోర్టులో తెరుచుకుంటారు, అయిపోయింది. మల్లన్న లేని మల్లన్నని తీసుకుపోయారు, అది కూడా ఘోరంగా. తీసుకుపోయిన విషయం ఫ్యామిలీ కూడా చెప్పలేదు. అయితే ఈరోజు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత, అంటే కోర్టులో నిలబెట్టిన తర్వాత 7 సెక్షన్ల మీద కేసు పెట్టినట్టుగా బయటకు వచ్చింది. ఎఫ్ఐఆర్ కాపీని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఉన్నటువంటి సమాచారం ఇదంతా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక చిన్న విషయం ఏంటంటే, మల్లన్న చర్లపల్లి జైలు అంటే 14 రోజులు రిమాండ్కి పంపించడం జరిగింది. అయితే మల్లన్న గురించి సమాచారం తెలుస్తుంది, కానీ ఈ సుదర్శన్ గురించి, పరమేశ్వర్ గురించి, రవీందర్ గురించి, మిగతా మన ప్రవీణ్ గురించి ఎటువంటి సమాచారం అయితే నాకు దొరకట్లేదు. అయితే ఓయూకు సంబంధించినటువంటి సురేష్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి చెప్పిన వివరాలను కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. ఏంటంటే, తను మల్లన్నను ఒక 1 minute కలవడం జరిగిందంట చర్లపల్లి జైలు దగ్గరికి వెళ్తున్నప్పుడు. ఆయన చెప్పిన వివరాలు ఏంటంటే, ఈ తీర్మార్ మల్లన్నని జెనివాడ ఫామ్ హౌస్, అసలు ఇది ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు, జెనివాడ ఫామ్ హౌస్కి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లి కేటీఆర్కి క్యూన్యూస్ని అప్పచెప్పాలని బెదిరించారంట. తెల్ల పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నారన్నట్టుగా చెప్పినట్టుగా, తెలంగాణ ప్రజా క్షేమం కోసం నేను అలాంటి పనులు చేయనని చెప్పి, సచ్చినా సరే ప్రజల కోసమే ఉంటానని చెప్పేసి మల్లన్న అన్నాడని. ఈ విధంగా ఓయూలో ఉన్నటువంటి ఒక నాయకుడు అంటే సురేష్ యాదవ్, ఆయన ఎవరో నాకు తెలియదు, బట్ ఆయన బయట ఒకటి రిలీజ్ చేశాడు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఇదంతా జరిగింది. ఇంత జరగాల్సిన అవసరం ఏముంది? పత్రికా స్వేచ్ఛ లేదా? మొన్న కూడా నేను చూశాను, కేటీఆర్ గారు అంటా ఉన్నారు ఏంటంటే, V6ని కొన్ని ఛానల్ని ఎట్లా బంద్ చేయాలో తెలుసు, ఎట్లా బ్యాన్ చేయాలో తెలుసు. ఏంటండి ఇది? అరే ప్రశ్నించొద్దా? అరే తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తావు, నువ్వు సమాధానం చెప్పు. ఎందుకు భయం? ఎందుకు నీకు? తప్పు చేయనప్పుడు నీకు భయం ఎందుకు? కాబట్టి ఈ విషయం తెలంగాణ ప్రజానికం మొత్తం గమనించాలి. తెలంగాణ ప్రజలందరూ ఏకం కావాలి. ఈరోజు మల్లన్న మీద జరిగింది, రేపు మన మీద జరగవచ్చు. జరుగుతున్నటువంటి కేసులు కానీ ప్రతి ఒక్కటి మనకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, 14 రోజుల రిమాండ్, 7 సెక్షన్లు, అక్కడ సంబంధం లేనటువంటి మల్లన్నను తీసుకెళ్ళడం, ఇదైతే నాకు చాలా అనుమానాస్పదంగా ఉంది. రేపు ఏం జరిగినా ఇక్కడ విఠల్ చెప్పినటువంటి విషయం మాత్రం ఒకటి ఏంటంటే, పోలీసులు చాలా బాగా చూస్తున్నారు, కొంతమందికి పోలీసులకు ఇష్టం లేదు ఇలా చేయడం అని కూడా తెలిసి చెప్పారు. వాళ్ళకి పైనుండి ఆర్డర్స్ వస్తున్నాయి, వాళ్ళు ప్రెజర్లో ఉన్నారని కూడా చెప్పాడు. అది ఓపెన్గానే చెప్పాడు విఠల్ జర్నలిస్ట్ విఠల్ గారు, తెలంగాణ విఠల్. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, పైనుండి ఆర్డర్స్ వల్లనే పోలీసులు ఇలా చేస్తున్నారు. పోలీసులు కూడా చాలా బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళైతే మనం చూస్తున్నటువంటి అయితే ఏం చేయలేదు, అంటే మల్లన్న గారిని ఏం చేయలేదు,
అండ్ తీసుకుపోయిన జర్నలిస్టులు కూడా ఏం చేయలేదు. అంటే మిగతా వాళ్ళైతే కనబడలేదు, సుదర్శన్ గౌడ్ వీళ్ళందరూ కనబడలేదు, కానీ కనిపించిన కాడికి అయితే మనకు తెలిసిన సమాచారం వరకు వాళ్ళని ఎటువంటి శిక్షలు కానీ వేయలేదు అన్నటువంటి, కొట్టడం కానీ అవన్నీ ఏం చేయలేదు. వాళ్ళు మంచిగానే చూసుకున్నట్టుగా అయితేనే మనకు తెలుస్తూ ఉన్నది. అందుని బట్టి మనం సంతోషించాలి. కానీ జరుగుతున్న కార్యక్రమాలను బట్టి మాత్రం బాధపడాల్సిన విషయమే. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో దీని మీద ఖచ్చితంగా మీకు ప్రజలు ఖచ్చితంగా ఏమంటారు దాన్ని సమాధానం చెప్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశ్నిద్దాం, గలమెత్తుదాం, మనల్ని మనం కాపాడుకోవడానికి జరుగుతున్న అన్యాయాల మీద గలమెత్తు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని మరోసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు ఏ పార్టీ ఆ పార్టీ. నేను మల్లన్న మీద చేస్తున్నసరికి కొంతమంది బీజేపీ ఏదైనా కూడా మాట్లాడుతున్నటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాను, నా స్నేహితులు కొంతమంది. అయినా నేను ఏ పార్టీకి సంబంధించిన జరిగినది అన్యాయం, అరెస్ట్ అనేది సరిగైన ప్రాసెస్లో జరగలేదు. అది నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. జరిగినటువంటి విషయంలో కూడా మల్లన్నను పెట్టడం కానీ, ఆ కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను 19వ తారీఖు క్యూ న్యూస్ ఆఫీస్లో తను చెప్పినటువంటి మాటలకి అక్కడ కేసు పెట్టేటువంటి మాటలకు అసలు సంబంధం లేకపోవడం, ఇదంతా వెనక నుండి ఎవరో నడిపిస్తున్నారు అన్న విషయం స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. దయచేసి దీన్ని గమనించి తెలంగాణ ప్రజానీకం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్తారని ఆశిస్తూ మరోసారి మరో వీడియోతో మీరు కలుసుకుంటాను. ఇలాంటి సామాజిక అంశాలని ఖచ్చితంగా గలమెత్తడానికి నేను ముందుకు వస్తాను. నేను మీ సతీష్ స్వర్ణం. జై హింద్.